సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు అటుకులతో ప్రసాదం చేసుకుంటామండి. ఇదిగోండి అటుకులు, లావుట్ అటుకులతో ప్రసాదం చేసుకుందాం. అలాగే ఒక కప్పు బెల్లం అండి, అలాగే జీడిపప్పు, అలాగే బాదం పప్పు, ఇలాచి, నెయ్యి అండి, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలైనా పచ్చివైనా అది మీ ఇష్టమేనండి. నా దగ్గర అయితే పచ్చి ముక్కలు ఉన్నాయండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ముక్కలండి ఇవి పచ్చివి. మీ దగ్గర పచ్చి ఉన్నా వేసుకోవచ్చు, ఎండు ఉన్నా వేసుకోవచ్చు అండి. అలాగే పాలు కాచి చల్లార్చిన పాలండి, మరిగించానండి ఈ పాలు ఆల్రెడీగా. ఇదిగోండి ప్రసాదం చేసుకుందాము. కిచెన్లోకి వెళ్ళిపోదాము పదండి. మనము ఈవేళ ఈ వీడియో చేద్దామండి. చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా చేసుకోవాలండి. పేపర్ అటుకులతోనైతే ఈ ప్రసాదం బాగోదండి. ఇలాగ లావుగా ఉండాలి. చూడండి, ఇలాగ లావుగా ఉండే అటుకులతో ప్రసాదము చేసుకోవచ్చు. స్టవ్ వెలిగిద్దాం. కృష్ణుడికి చాలా ఇష్టం కదండి అటుకుల ప్రసాదం. కృష్ణుడికి చాలా ఇష్టము. అలాగే కృష్ణాష్టమికి, వినాయక చవితికి, దేవీ నవరాత్రులకు కూడా చేసుకుంటారండి. ఎప్పుడైనా మీ పిల్లలకి స్వీట్ కావాలన్నప్పుడు చేసి ఇవ్వండి. చాలా హెల్దీ అండి, అటుకులు కూడా చాలా హెల్దీ. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించుకుందామండి. చాలా బాగుంటుందండి హెల్దీ స్వీటు. అలాగే కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఐదు 10 నిమిషాల్లోనే తయారైపోద్దండి. అంతా తొందరగా అయిపోద్దండి ఈ ప్రసాదం. ఏ పూజల్లోనే యూజ్ చేసుకోవచ్చండి. వినాయక చవితికి, కృష్ణాష్టమికి అటుకులు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కదండి. అలాగే ఏ పూజలకైనా చేసుకోవచ్చు. దుర్గాష్టమికి చాలా తొందరగా స్వీట్ తయారైపోద్దండి. కాగిందండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేయించుకుందాం. పచ్చివాసన ఉంటుంది కదా. ఒక బౌల్లోని అటుకులు వేసుకుందామండి. అలాగే పాలు మరిగించానండి, ఆ మరిగించిన పాలు వేసుకుందాము. ఇదిగోండి పాలు మరిగించాను. అటుకులు తడిసేలాగా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది స్వీటు, తొందరగా కూడా అయిపోద్దండి. మనకి ఇంట్లోనే ఏ ప్రసాదము లేనప్పుడు దేవుడికి ఇలాగా 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి. కొబ్బరి ముక్కలు వేయిస్తున్నానండి. వేగుతున్నాయి స్టవ్ మీద. ఇంకొంచెం వేసుకుందామండి పాలు. అటుకులంతా తడాలండి, ఇలాగా నానాలండి. అటుకులు ఒక 10 నిమిషాలు నానితే మెత్తబడతాయి. చాలా బాగుంటుందండి, హెల్దీ స్వీట్ అండి ఇది. పిల్లలకి చేసి పెడితే హెల్దీగా ఉంటారు. ఈవేళ సంకట చతుర్దశి కదండి ఈవేళ, అందుకనే నేను అటుకుల ప్రసాదము చేస్తున్నాను. ఇదిగోండి కొబ్బరి ముక్కలు వేయించుకుంటున్నాను ఆల్రెడీగా. ఇవాళ సంకట చతుర్దశి అండి. వినాయకుడికి ప్రసాదం పెడతాను. ప్రతి నెల పున్నమి
పున్నం పోయాక పౌర్ణమి పోయి 4వ రోజు పడుతుందండి చెంకట చతుర్దశి. ప్రతి చతుర్దశికి నేను ఏదో ప్రసాదం చేస్తానండి, ఏదో ఒకటి. అటుకులతో ప్రసాదం, పప్పు ఉండ్రాలు, అటుకులు పాయసం. నా ఛానల్లో ఉందండి, అటుకులు పెసరపప్పు పాయసం చేశానండి ఒక 2 సంవత్సరాల కిందట. ఆ పాయసం ఎలా చేసానో ఒకసారి చూడండి. నేనైతే కింద లింక్ పెడతాను, మీకు ఎలా చేశానో చూడండి ఒకసారి. ఇదిగోండి బాగా వేగిపోయేవి. ఇప్పుడు తీసేసుకుందాం. కొబ్బరి ముక్కలు బాగా వేగాయి. వేయించుకుంటే క్రిస్పీగా అవుతాయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇదిగోండి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి. ఇదిగోండి, పిస్తా కూడా వేస్తున్నాను. జీడిపప్పు, పిస్తా, బాదాం అండి. ఏది ఉన్నా వేసుకోవచ్చండి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ 3 ఉన్నాయండి. వేగాక మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి వేగాయి, తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ బాగా వేగాయి. ఎక్కువ వేగిస్తే మాడిపోతాయండి. ఇప్పుడు బెల్లం పాకం తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకున్నాను. 1 కప్పు బెల్లం అండి. కొంచెం వాటర్ వేద్దాం. పాకం అవసరం లేదండి, కరిగిపోతే సరిపోద్ది. పాకం అయితే అవసరం లేదు. ఇలాచీ పౌడర్ చేసుకుందాం ఈలోగా. అలాగే కొబ్బరి ముక్కలు వేయించి పెట్టుకున్నాను కదండి, ఇవి కూడా మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, బెల్లం ఇలా కరిగించుకోవాలి. బెల్లం అయితే ఇలా కరిగించుకొని ఇప్పుడు జల్లీల్లోని వడకడదామండి. ఏవైనా డస్ట్ ఉంటుంది, చెత్తగట్ట ఉంటుంది కదండి, అది తీసేద్దాం. ఇదిగోండి, ఇందులో వడకడదాం. చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇవన్నీ మనకి కడుపులోకి వెళ్ళిపోవడమే కదండి. ఎంత చెత్త వచ్చింది చూడండి. కళాయి కడిగి మళ్ళీ అటుకులు వేసుకుందాం. చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఎప్పుడైనా బెల్లం పాకం తీసుకుంటే వడకట్టుకోవాలండి, చాలా చెత్త డస్ట్ ఉంటుంది. ఇదిగోండి, కళాయి అంతా శుభ్రంగా కడిగేసానండి, వడకట్టుకుంది. మళ్ళీ వేసుకుందాం కళాయిలో. అలాగే అటుకులు పాలలో తడిపి ఉంచాం కదండి ప్రసాదం వినాయకుడికి, ఇప్పుడు వేసుకోవాలి అందులో. ఇదిగోండి వేసేసుకున్నాను అటుకులు. అలాగే కొబ్బరి కూర కూడా వేసుకుందాం. మీ దగ్గర ఎండి కొబ్బరి ఉంటే ఎండి వేసుకోండి, పచ్చిదున్నా వేసుకోవచ్చు. అలాగే ఇదిగోండి యాలకి పొడి వేద్దాం. చాలా బాగుంటుందండి యాలకి పొడి వేస్తే, స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే కలుపుకుందామండి. ఇప్పుడు రెసిపీ చాలా సింపుల్ అండి. ఈ రెసిపీ తొందరగా అయిపోద్దండి. ఈ రెసిపీ
ఇదిగోండి కొంచెం అటుకులు ఉంచేసాను, పడతాయండి. ఇప్పుడు వేసేసుకుందాం. ఇలాగా కలుపుకోవాలి. ఈవేళ చెంకట చతుర్దశి అండి. ఈవేళ ప్రసాదం పెడతాను వినాయకుడికి. చూడండి ఎంత కమ్మగా, ఎంత ఈ రెసిపీ ఎంత అందంగా ఉందండి. కొంచెం ఉందండి, కొబ్బరి కూర వేసేసుకుందాం. కొబ్బరి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బెల్లం అయితే ఏం పాకం అక్కర్లేదండి, కరిగిస్తే సరిపోద్ది, పాకం అయితే అక్కర్లేదు. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఇదిగోండి వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అటుకుల ప్రసాదం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. 10 నిమిషాల్లో తయారైపోద్దండి. 10 నిమిషాల్లోనే అటుకుల ప్రసాదం తయారైపోద్ది. చాలా బాగుంటుందండి తినడానికి, చాలా టేస్టీగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అటుకుల ప్రసాదం. చూడండి ఈ విధంగా వచ్చిందండి అటుకులతో ప్రసాదం. కృష్ణుడికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. ఈవేళ చెంకట చతుర్దశి సందర్భంగా అటుకుల ప్రసాదము చూపించానండి. చూడండి ఒకసారి ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాగుందంటే బాగుందని పెట్టండి, బాగులేదంటే బాగులేదని పెట్టండి. కామెంట్ బాక్స్లోని రాయండి. ఎంత కమ్మగా, ఎంత టేస్టీగా 10 నిమిషాల్లోని అటుకుల ప్రసాదము తయారైపోద్దండి. చాలా ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ చూద్దామండి ఎలాగుందో. అబ్బాబ్బాబ్బా, మాటలు లేవండి. అబ్బాబ్బాబ్బా, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అంత కమ్మగా, అంత టేస్టీగా, చాలా బాగుందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. పాల్లోని నానబెట్టుకున్నానండి అటుకులు. చాలా టేస్ట్గా, చాలా బాగున్నాయి. ఎంత కమ్మగా, ఎంత రుచిగా ఉన్నాయండి అటుకుల ప్రసాదం. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి. ఒక లైక్ చేయండి అబ్బా. ప్రతి వాళ్ళు చూస్తున్నారు కానీ ఒక లైక్ అంటూ ఇవ్వడం లేదండి. లైక్ ఇవ్వండి. అందరూ చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారండి, కానీ లైక్ ఇవ్వడం లేదండి. ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చిన లైక్ కొంతమందికి రీచ్ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని వీడియోలు పెట్టినా సబ్స్క్రైబ్ అవ్వడం లేదండి. చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నచ్చిందండి? మరొక వీడియోతో కలుస్తాను. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.